టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. ఏ అవునండి, బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను అన్వేషణ సపోర్ట్ చేస్తున్నాను. అన్వేషణ సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఏ విధంగా సపోర్ట్ అంటే నేను అభిప్రాయం చెప్తున్నానండి. వ్యక్తిగతంగా మనిషి చూడే విపరీతంగా ఉంది. ఏదండి, మనిషి మంచోడే కానీ వ్యక్తిగతంగా మనిషి మంచోడే కానీ నోటు దోల బాగా ఉంది. నోటు దోల కాదు. ఓకే, బాగా విపరీతమైన నోటు దోల. నేనైతే అతను శివాజీ గారు మాట్లాడిన విషయాన్ని, నేను మాట్లాడే విధానంలో చాలా వరకు తప్పులు ఉన్నాయి. చాలా వరకు అంటే చాలా వరకు తప్పులు ఉన్నాయి. దాని తర్వాత తను కవర్ చేయాలని చూశాడు, తర్వాత తన విధానంలో చెప్దామని చూశాడు, కానీ అప్పటికి జనాల్లోకి వెళ్ళిపోయింది. తను తర్వాత 2 వీడియోలు చెప్పాడు. నేను సీతాదేవిని ద్రౌపదిని మామూలుగా తెలిసారు అనేది దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాను మీకు. రేప్ అని వచ్చింది, దాంట్లో మీనింగ్ ఇంగ్లీష్ లో రేప్ అని ఉంది. అది మీరు వేరేలాగా అర్థంగా చేసుకుంటున్నారు, అది తప్పు. కానీ నేను అన్నది అది కాదు, వేరేలాగా అన్నాను అన్న. తర్వాత 2 వీడియోలు చేసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాదు, అతను తెలియక అన్నాడు అంటే మీరు నమ్ముతున్నారా? పోనీ జరగాల్సిన నష్టం అని కాదు, ఎందుకంటే మనం మాట్లాడే మాట ఇప్పుడు నేను అతను చాలా సంవత్సరాలు బట్టి ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు ఉన్న ఫాలోవర్స్ చాలా మంది బెట్టింగ్ యాప్ లో ఉన్న టైంలో ఒక మాట చెప్తాను, ఇతను చాలా బూతులు తిట్టాడు. అప్పుడు ఇదే ఫాలోవర్స్ ఆయన చాలా పొగిడారు. సూపర్ అన్న, అదన్నా, గొప్పవాడు అన్న, అదన్నా, ఇదని చాలా మంది చాలా వ్యక్తిగతంగా తిట్టాడు. ఇదే ఫాలోవర్స్ ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం మన జీవిస్తున్నారు. అలా అని కాదు, మీరు ఇంకో మాట అన్నాడు. అలా కాదు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పేరేంటన్నారు? చెప్పండి. మీ పేరేంటి? నా పేరు రాజేష్ గారు. స్వేచ్ఛకు సభ్యతకు మధ్య ఒక లైన్ ఏమన్నా ఉంటుందా, ఉండదా? ఉంటదండి. సో బట్టల విషయంలో సభ్యతగా ఉండాలా? అది ఆ పరంగా అయితే నేను చెప్తున్నాను అంటే అది దాని పరంగా చాలా తప్పుగా మాట్లాడారు. మరి గుడ్డలిప్పుకుని తిరగండి అన్నాడు, తప్ప కాదా? మంచోడు, నోటు దోల ఉంది. గుడ్డలిప్పుకుని మంచోడు. నేను ఆ విషయం చెప్తున్నాను కదా. చాలా అంటే రావణాసురుడు కూడా మంచి శివభక్తుడే, కానీ ఇతను చెప్పాల్సింది వేరే రకంగా చెప్పాడు. సో సీతాదేవిని అపహరించుకుని పోయినందుకే చచ్చిపోయాడు. అంత మాత్రాన రావణాసురుడు ఇది ఫస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మాత్రం కాంట్రవర్సీ అయిపోయిందండి. అది చాలా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాడు ఆయన. 2వ వీడియోలో 3వ పుచ్చకాయని దోసకాయని తీసుకుని రావడం ఏంటండి? కాదు, ఆ పుచ్చకాయని దోసకాయని తీసుకుని రావడం ఏంటి? పుచ్చకాయలో దోసకాయ పెట్టడం ఏంటి? ఏదేదో చేయడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఈయన? అర్థమైందా మీకు? అది ఆ విషయంలో ఆయన తప్పు. తను వేరేది ఏదో చేద్దాం అనుకున్నాడు, అది మిస్ఫైర్ అయిపోయింది. ఓకే, అంతే విషయం. అంటే వ్యక్తిగతంగా అయితే మంచి కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఎప్పుడైనా మాట్లాడారు అతనితో? మీకు వ్యక్తి నేను మాట్లాడాను, 2-3 సార్లు మాట్లాడాను. అవునా? ఏం మాట్లాడారు? అన్నా నువ్వు మార్చుకో, లేదంటే ఇదే నేను చివరికి రోడ్డు మీద తీసుకొచ్చేద్దని 2 సార్లు చెప్పారా? చెప్పాను. మాట తీరంటే ఇది చాలా జనాలు కోరుకుంటున్నారని చెప్పాడు ఆయన. నేను నార్మల్ గా వీడియోలు చేస్తుంటే ఎవరో చూడట్లేదు, మంచి మాటలు చెప్తుంటే ఎవరో చూడట్లేదు, నేను వేరే చోటకి వెళ్ళి మంచి వీడియోలు తీసాను, ఎవ్వరు కూడా అసలు దేకలేదు. అదే నేను ఇలాగా తిరిగి చేస్తుంటే చాలా మంది ఫాలో ఇలాగే చేయమని అంటున్నారు, నేను అలా చేస్తున్నాను. ఇది అంటే అలా అని కాదు, ఇప్పుడు అదే అలా అని కాదు, మన క్యారెక్టర్ మార్చుకోకుండా నాకు కాసులు కావాలి కదా అని జనాల్లో ఒక న్యూడిటీనో లేదంటే ఒక అసభ్యాన్నో చూస్తున్నారు కదా అని ఫోన్ కూడా చూస్తారు. జనాలు కోరుకుంటే అన్నప్పుడు జనాలు కోరుకున్నది బట్టే కదా అది చేసేది. అలా కూడా కాదు, ఇప్పుడు జనాలు కోరుకుంటున్నారు, జనాలు కోరుకునేది అసాంఘికమైనది కోరుకుంటున్నారు అన్నప్పుడు చట్టాలు వాళ్ళని కట్టడి చేస్తుంటుంటాయి కదా. ఆయన ఇంతకుముందు అసభ్యంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా చేసినప్పుడు అప్పుడే ఈ ఫాలోవర్స్ అందరూ అన్న నువ్వు మాట్లాడేది తప్పు, ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఆ ఫాలోవర్స్ అనలా, అదే దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు. ఎవరు ఏమనట్లేదు కదా, నేను ఏం చేసినా కరెక్ట్ అనుకున్నాడు, అందుకే ఇప్పుడు అలా చేశాడు. ఓకే, ఫైనల్ గా మీరు అతను అన్న మాటలు మీకు బాధ కలిగించాయా లేదా? సీతాదేవి ద్రౌపది విషయంలో మాట్లాడింది అయితే అది తన వ్యక్తిగతం సార్. ఆ వ్యక్తిగతమా అన్నాడు? సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడితే వ్యక్తిగతం ఎలా?
అది వ్యక్తిగతంగా నో 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 పబ్లిక్ లో మాట్లాడే వ్యక్తిగతం ఎలాగా అవుద్ది? సీతాదేవి గురించి, ద్రౌపది గురించి వ్యక్తిగతం కాదు, తప్పు మాట్లాడాడు. నేనంటే అది కదండి, ఆయన మాట్లాడింది అతను సొంతంగా మాట్లాడాడా, లేకపోతే అది ఆలోచించి మాట్లాడాడా, లేకపోతే అనుకోకుండా తుల్లేడా? ఆలోచించి మాట్లాడినా, అనాలోచితంగా మాట్లాడినా, ఒక పబ్లిక్ డొమైన్ లో మాట్లాడినప్పుడు తప్పు. నేను కావాలని అన్నారని నేను అన్నగానండి. అది తను అనుకోకుండా ఎమోషన్ లో ఏదో అన్నయ్యాడని నేను అనుకున్నా. తప్పు ఎమోషన్ లో కాదు, చాలా ప్లాండ్ గా ఒక పుచ్చకాయని దోసకాయని తీసుకొచ్చి పెట్టి పుచ్చకాయకి ఒక రంధ్రం చేసి మరి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ కూడా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ ఉన్నారు. హలో 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 మీ మాట వినపట్లేదండి, నేను కాల్ కట్ చేసి ఇంకో కాల్ తీసుకోను. హలో హలో ఓకే, కాల్ కట్ చేశాను. ఓకే రండి, ఎవరు ఏ అభిప్రాయమైనా చెప్పొచ్చు, అన్వేష్ గురించి చెప్పొచ్చు, అలాగే స్వేచ్ఛకు అసభ్యతకు లైన్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. నేను ఇంకో మాట చెప్తాను, అంటే ఇది నేను ఎవరిని కించపరచాలని కూడా. ఓకే కాల్ వస్తుంది. హలో హలో చెప్పండి. అవునండి, బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు మీరు. మీ వాయిస్ చాలా ఏంటండి? అవును అవును మనం ఇంట్లో వాళ్ళు తిరుగుతామన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఒక మాట అంటే ఓకేనా అతనికి? అవును కదా, అదే కదా. అదే అంటే ఆ బాధ్యతల దగ్గరకు వస్తేనే తనకు అర్థమైంది. తండ్రి మొత్తాన్ని అన్నారు కాబట్టి వాడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాడికి అర్థం కాలేదు అక్కడ. అది విషయం. సో మీరు అన్వేషణ మాటలను వ్యతిరేకిస్తున్నారు, రైట్? అవునమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాల్ తీసుకుంటానండి. హలో హలో మాట్లాడండి. నా పేరు గౌతమ్ రెడ్డి అండి. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడండి. ఏం లేదండి, ఇప్పుడు ఆయన అనుకోకుండా అయితే కాదు, ఒక వీడియో తీస్తే వీడియోని మనం ఏంటంటే చేసినట్టు ఎడిటింగ్ చేసే కదా పెట్టేది, వీళ్ళు అనుకోకుండా ఏదో ఆప్షన్ లో పెట్టినా అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఏదైనా ఇంకోటి వాళ్ళు ఎవరో ఒక ఆయన అయితే సీతాదేవి ద్రౌపది అన్నప్పుడు మాకు తెలియదు పురాణం గురించి, నీకు తెలియదు అంటే ఇక్కడ అందరు నమ్మింది ఏంటిదండి సిద్ధాంతాలు. మా పురాణాలు అన్ని ఉన్నాయి కదా. వినపడుతుందండి, వినపడుతుంది, చెప్పండి. సో అతను వాంటెడ్లీ మాట్లాడాడు, వీడియోలో మాట్లాడి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాడు, ఏదో భావోద్వేగంలో మాట్లాడింది కాదు అంటారు మీరు, రైట్? భావోద్వేగంలో ఎవరు మాట్లాడగా వీడియో చేసి ఎడిటింగ్ చేసిందే కదా పెట్టేది. అవును. ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా మాట్లాడేటోళ్ళు? ఆ లేడీస్ వాళ్ళు శివాజీ మాట్లాడింది కూడా నేను కూడా చెప్తా, అది తప్పు. రెండు మాటలు. ఆయన ఉద్దేశం ఏంటి, ఒక చెప్పిండు బయటకు వస్తే మీరు కొంచెం ఇట్లా ట్రెడిషనల్ ఇట్లా వస్తే, మన ట్రెడిషనల్ గా వస్తే మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మన మూవీస్ వాళ్ళని చూసి దండం పెడతారు బయటకు వస్తే. అవును అట్లా అని చెప్పిండు. ఆయన చెప్పింది తప్పు ఏం చెప్పలేదు కదా. మన ట్రెడిషనల్ ఇప్పుడు ఆయన బయట దేశాలు తిరుగుతూ ఉన్నాడు కదా, ఆడ తిరిగిన కాడ వాళ్ళ ట్రెడిషనల్స్ వాళ్ళు వదిలేస్తున్నారా? మన ట్రెడిషనల్ ఎందుకు వదిలే అంటారు వీళ్ళు ఇక్కడ మాట్లాడేటోళ్ళు? మన ట్రెడిషన్ బయట సొసైటీలో ఉన్నట్టుగా కొంచెం మార్పులు చేసుకోవచ్చు, కానీ మన ట్రెడిషనల్ ఎవరు వదిలేరు. ఇప్పుడు పండుగలు వచ్చినా ఏదొచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా మన ట్రెడిషనల్ ఫాలో అవుతున్నాం కదా. వద్దని ఇప్పుడు ఆయన చెప్పాడు, ఏది బ్యాంకాక్ లో ఒక వీడియో పెట్టండి, బ్యాంకాక్ ఎట్లా డెవలప్ అయింది, శారీ గురించి మాట్లాడుతారు మీరు, ఇది చూడని డెవలప్ అయిందని అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు బట్టలు తక్కువ వేసుకుంటే డెవలప్ అయిపోతారు రేపు పొద్దున కల్లా? కాదు కదా. అది డెవలపింగ్ అనేది బయటకు వచ్చి మన ఎడ్యుకేషన్ వాటి గురించి వీటి గురించి మన టెక్నికల్ గురించి ఏదైనా మాట్లాడి దాని గురించి మాట్లాడమనండి, తప్పులేదు. అవును కరెక్ట్. నిజానికి గతంలో కూడా
ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని, కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయిని ఓవర్ హీరోయిన్ చేశారు, ఇది మీ బతుకు, చైనా వాళ్ళేమే యాప్స్ కనిపెట్టాను అన్నారు. సో అది కూడా బోడిగుండికి ఇంకో దానికి ముడిపెట్టినట్టే ఉంది. అప్పట్లో నిజమే, ఆమె శివుడు కరుణించి ఆమెని పూసలు అమ్ముకునే ఆమెకు ఓవర్ హీరోయిన్ వచ్చింది. అంటే రాయి రాముడి పాదం తగిలి కన్యగా అహాలిగా మారినట్టు అప్పటిదాకా పూసలు అమ్ముకుంటూ ఉన్న ఆమె శివుడి భక్తుల కన్నుపడి ఆమె హీరోయిన్ గా మారింది. అక్కడ గౌరవించాలా, లేదంటే సాఫ్ట్వేర్కి దీనికి ముడిపెట్టి కూడా మాట్లాడేది గతంలో భారతీయుల మనోభావాలు దెబ్బతినే విధంగా. అదే ఒక అమ్మాయిని మనం అట్లా గౌరవించినాం కదా అక్కడ. ఆమె కదా ఆమె ఏం జాబ్ చేస్తుంది? ఒక మూవీస్ మన తెలుగులోనే తీసుకొచ్చారు కదా. అవునండి, మూవీస్ మన తెలుగులోనేగా. అవును. మన తెలుగు ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీల కంటే ఇప్పుడు డెవలపింగ్ లో ఉంది, కొంచెం బాగుంది, అన్ని పరంగా మన సంప్రదాయాలు బాగున్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయం తెలియజేసింది. ఇంకొక కాల్ తీసుకుంటున్నాను బయట నుంచి, సౌదీ అరేబియా నుంచి కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేశారు. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కేశవరెడ్డి. కేశవరెడ్డి గారు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాను సార్. కేశవరెడ్డి గారు చెప్పండి. నా అన్వేష్ వీడియోలు అన్ని చూస్తాను నేను. అయితే ఈ మధ్య ఈ 2-3 డేస్ నుంచి జరిగింది, నేను కూడా షాక్ అయ్యాను. అసలు ఏంటి